భామా కలాపానికి స్వాగతం. బ్లూమ్ అండ్ బ్లెస్. ఈరోజు మనం ఇంకో హోమ్ టూర్ చేయడానికి వచ్చాం. ఈ హోమ్ టూర్ స్పెషాలిటీ ఏంటంటే కంప్లీట్గా హౌస్ అంతా కూడా రాజస్థానీ స్టోన్తో కన్స్ట్రక్ట్ చేశారు. ఈ హౌస్ అంతా కూడా 200 స్క్వేర్ యార్డ్స్లో ఉంది. ఈ హౌస్ హైదరాబాద్ మధ్యలో మధురానగర్ దగ్గరలో ఉంది. ఇది 3 ఫ్లోర్స్ విల్లా. ఒక్కసారి చూద్దాం రండి. కమాన్. బయట నుండి ఈ హౌస్ ఓవర్ వ్యూ ఇలా ఉంది. మొత్తం రాజస్థానీ స్టోన్తో కన్స్ట్రక్షన్ చేశారట. స్టోన్ కలర్ కూడా చాలా బాగుంది కదా. లోపలికి వెళ్దాం పదండి. లోపలికి రాగానే 2 వైపులా మొక్కలున్నాయి. స్టోన్ అంతా రాజస్థాన్ నుండి తెప్పించి ఇక్కడ డిజైనర్తో చెక్కించారట. హౌస్లో సపరేట్గా కింద ఒక సింగిల్ బెడ్రూమ్ ఉంది. ఈ రూమ్ని ఆఫీస్గా యూజ్ చేస్తున్నారు. పైకి వెళ్దాం పదండి. మెట్లెక్కి పైకి వెళ్ళిన తర్వాత ఇక్కడ సపరేట్గా పై హౌస్కి తలుపుంది. లివింగ్ రూమ్లోకి రాగానే ఇక్కడ ఒక గ్రామ్ఫోన్ ఉంది. ఇది ఎప్పుడో బ్రిటిష్ కాలం నాటి 40s గ్రామ్ఫోన్ అట. ఇది వర్కింగ్ కండిషన్లో ఉంది. గ్రామ్ఫోన్ డిస్క్. వీటిని మట్టితో చేస్తారట. ఒక్కసారి కింద పడిందంటే ఇంకంతే.
ఒక డిస్క్లో 2 పాటలే పడతాయి. ఒకవైపు ఒక పాట, రెండో వైపు ఇంకో పాట. ఇక్కడ ఇండోర్ ప్లాంట్ పోతోస్ ఉంది. సో ఇక్కడ చిన్న చిన్న బొమ్మలతో బాగా డెకరేట్ చేశారు. ఈ చెస్ కాయిన్స్ కూడా చాలా పురాతనమైనవట. ఇంకో రకం చెస్ కాయిన్స్ ఉన్నాయి. సోఫా పక్కన ఒక కాపర్ వినాయకుడి విగ్రహం ఉంది. ఇక్కడ ఆఫ్రికన్ ఫేస్ మాస్కులు 2 ఉన్నాయి. ఇక్కడ వాటర్లో ప్లాంట్స్, వావ్ టెలిఫోన్. హలో, వావ్ ఇది చాలా బాగుంది. చాలా పురాతనమైన ల్యాండ్లైన్ ఫోన్. ఇది కూడా వర్కింగ్ కండిషన్లో ఉంది. ఈ గడియారం కూడా 40s గడియారమట. దీని క్రింద లక్ష్మీదేవి, శ్రీ మహావిష్ణువు దశావతారాలు ఉన్నాయి. కోళ్ళు, చిన్న ఏనుగు పెన్ స్టాండ్ ఉంది. ఇది లోపల డైనింగ్ ఏరియా. డైనింగ్ ఏరియా నుండి పైకి దారి. కిచెన్ చాలా నీట్గా ఉంది. రోలుకు రోజు పూజ చేస్తారట. ఇది బల్బ్ అనుకుంటున్నారు కదా, కాదు, ఆయిల్ వేసుకునే ఆయిల్ కంటైనర్స్. చాలా బాగున్నాయి కదా చూడముచ్చటగా. కిచెన్ బయట కార్నర్లో చిన్ని బాబా విగ్రహం. బాబా పైన గోడకి వినాయకుడు. ఇక్కడ బెడ్రూమ్ ఒకటి ఉంది. ఇది టెస్లా లైట్, పింక్ లైట్ వస్తుంది. సింక్ బాగుంది కదా. ఈ ట్యాప్ చూడండి, పికాక్ షేప్ లో బ్రాస్తో ఉంది. ఈ ఏరియాలో టెడ్డీ బేర్స్, చిన్న చిన్న దేవుడి విగ్రహాలు అండ్ డైనింగ్ ఐటమ్ అంతా కూడా డెకరేట్ చేసి పెట్టారు. ఇది ఆస్ట్రిచ్ సెల్. సృష్టిలో అన్నిటికంటే కూడా పెద్ద కణం. మీకోసం ఇది బయటకు తీసి చూపిస్తున్నా. ఎక్కడెక్కడ ఎలా కలెక్ట్ చేశారో ఈ ఐటమ్స్ అన్ని. ఈ సెల్ చాలా పెద్దది అవ్వడం వలన కొన్ని కంట్రీస్లో గిన్నెల్లా, డెకరేటివ్ ఐటమ్స్లా యూజ్ చేస్తారట.
తంజావూర్ పెయింటింగ్ కూడా ఉంది. ఇవి శంఖం. ఇవి ఒరిజినల్ శంఖాలంటండి. ఇది పూజ చేసేటప్పుడు ఊదడం ఈ ఇంట్లో ఆనవాయితీ. శంఖం ఊదడం చాలా కష్టం కూడా. ఈ డైనింగ్ టేబుల్ వెనుక కూడా స్టోరేజ్ ఇచ్చారు. మెట్లపైకి వెళ్ళగానే పూజ గది. పైనుండి పూజ గది ఇక్కడ ఉంది. ఓవర్ వ్యూ ఇలా ఉంది. ఇప్పుడు సెకండ్ ఫ్లోర్ చూద్దాం. ఇక్కడ ఒక బెడ్రూమ్, అక్కడ ఒక బెడ్రూమ్ ఉంది. రండి చూద్దాం. బెడ్రూమ్లో ఒకవైపు వాష్రూమ్ ఉంది. చాలా పెద్దదిగా ఉంది. ఇక్కడ మంచం వేసుకుని పడుకోవచ్చేమో. బాల్కనీలోకి వెళ్దాం. టెలిస్కోప్. ఇక్కడ ఇంకో యాంటిక్యూ ఐటమ్. ఈ హౌస్లో ఓన్లీ రాజస్థానీ స్టోన్సే స్పెషాలిటీ అనుకున్నా కానీ ఇక్కడ చాలా పురాతనమైన యాంటిక్యూ పీసెస్ ఉన్నాయి. నెక్స్ట్ ఫ్లోర్కి వెళ్దాం పదండి. మ్యాక్స్ కూడా నా వెనకాలే వస్తున్నాడు. రండి. ఈ ఫ్లోర్లో ఒక బెడ్రూమ్, ఒక వాష్రూమ్, ఒక దివాన్ కూడా ఉంది. ఇక్కడ నుండి బయటికి వెళ్ళొచ్చు.
చిన్న కిటెన్తో గొడవ పడుతున్నాడు. ఇదంతా ఓపెన్ ఏరియా. మొత్తం గ్రిల్స్ వేసి అంతా ప్రొటెక్టివ్గా పెట్టారు. ఇక పైకి వెళ్ళి చూద్దాం. ఓ, ఇక్కడ వాటర్ ట్యాంకర్, సోలార్ సిస్టమ్ ఉన్నాయి. చూసారు కదండి హౌస్ ఎంత బాగుందో. ఈ హోమ్ టూర్పై మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.